అందరం దేవుని రాజ్య వ్యాప్తికి చాలా అవసరము. అలాంటి మనమే ఆదామవల్లాగా తినకూడని పండు విషయమై శోధించబడి తిన్నట్లుగా ఉంటే ఆజ్ఞ అతిక్రమమే, అది పాపం చేసిన వారమై దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. మనమే మళ్ళీ ఊబిలో పడతాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే పడతాం. ఏ చీకట్లో ఉన్నా మళ్ళీ ఆ చీకటి దగ్గరికి వెళ్ళిపోతాం. మనకేం అర్థం కాదు. మన బ్రతికే సరిగా ఉండటం కష్టంగా ఉంటుంది. ఇతరులు మనం రక్షించలేం. నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే, పాత జీవితంలో మనం ఎలాగూ రక్షణ లేక బంధించబడ్డామో అలాగ అనేకులు ఉన్నారు. వారందరూ పాప భారాన్ని తొలగించటానికి, వారిని ప్రభు వైపు నడిపించడానికి, వారి కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు మనం ఎన్నిక చేసుకుంటే, మనమే ఈ శోధనలో పడిపోతే ఎలాగ చెప్పండి మీరు?